దేవుని నామమున మీకు అందరికీ వందనములు తెలుపుకుంటున్నాను. నేటి దిన వాక్యం సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొను, నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొను. ఈ యొక్క వాక్యం చూసుకున్నట్లయితే సొలొమోను మహారాజు తన కుమారుని మరియు అతని పరిపాలించే ప్రజలకును ఈ విధంగా తెలుపుచుండు. అదేవిధంగా మనము ఈ లోకంలో చూసుకున్నట్లయితే దయ అంటే ఎల్లప్పుడూ మనము ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలంట. అదేవిధంగా సత్యం అంటే మనం ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడాలని తెలుపుచున్నాడు. ఈ యొక్క రెండు మాటల ద్వారా మనతో మాట్లాడుతుంది. అదేవిధంగా వాటిని కంఠభూషణములుగా ధరించుకొను అంటుండు. ఏదైతే ఈరోజు స్త్రీలు చూసినట్లయితే స్త్రీలకు ఆభరణాలు అధికంగా వేసుకొని ఉంటారు. వాటిని చూడగానే ఈ లోకంలో అందరికీ ఆభరణాలు కనిపిస్తాయి. కానీ వాటిని ఈ యొక్క సొలొమోను మహారాజు దయయు సత్యమును మన కంఠభూషణముగా ధరించుకునమని తెలుపుచుండు. వాటిని మనం కలిగి ఉన్నట్లయితే దేవాతి దేవుని కూడా మన యందు దయయు ప్రేమయు కనికరము కలిగి ఉంటాడని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుపుచు ముగిస్తున్నాను.